హాయ్ అండి. గుత్తి వంకాయ కూరని ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా శనగ్గింజలు, చెక్క, లవంగం, యాలకులు, 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 2 స్పూన్స్ నువ్వులు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 లేదా 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం కొద్దిసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని కట్ చేసుకున్న గుత్తి వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా పట్టించిన గుత్తి వంకాయలు కూడా వేసేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మిగిలిన గుత్తి వంకాయ పేస్ట్ కూడా వేసేసి మూత పెట్టి ఫ్రై అయిపోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత మన గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.